నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో కథలు. కథా శీర్షిక రోమియో. రచన మాదిరెడ్డి సులోచన గారు. ఇక కథలోకి వెళితే, డ్రాయింగ్ నోట్సు పూర్తి చేశాము. ఆ నోట్స్ బుర్రలోకి ఎక్కించడమే తరువాయి. కళ్ళు మూసుకున్నాను. తలగడ కిందున్న నోట్స్ అన్నీ వీక్స్ వెబరబుల్లోని అడ్వర్టైజ్మెంట్ యారోలా నా బుర్రలోకి ఎక్కి అది నేను కాగితం మీద కక్కి ఫస్ట్న పాస్ అయినట్టు కలలు కంటున్నాను. మాలా మాలా కంగారుగా వచ్చింది సుధా. విసుగ్గా కళ్ళు విప్పాను. ఏ మాల కావాలి తల్లి? కనకాంబరమా కదంబమా? అమ్మ మాలతి, ఒట్టి మాలతి కాదు, మామిడి మాలతి. పరిహాసానికి సమయము కాదే, పరిష్కారం చెప్పు అన్నది అటు ఇటు చూస్తూ. మామిడి మా ఇంటి పేరు. మళ్ళీ ఏమొచ్చిందే? ఈ వారంలో వంట లక్ష్మి చూసుకుంటుంది కదా అంది విసుగ్గా. అంత విసిగెందుకే? ఏడుపు గొంతుకతో అన్నది. విసుగు కాక మరేమిటి? ఈ శాస్త్ర గ్రంథాలన్నీ నూరి తాగినా నాకు ఫస్ట్ క్లాసు రాదని తెలుసు. క్లాసు వచ్చినట్టు కల కంటున్నాను. నువ్వు అర్చావు. నాలాంటి దానికి కలలు కనే హక్కు లేదు కదా. కలలే కాదు, పిల్లల్ని కనే హక్కు కూడా స్త్రీలకిచ్చామని మన రాజ్యాంగం నంబర్ అంటూ వచ్చింది లక్ష్మి. జ్ఞాపకం లేని విషయాన్ని ఎందుకు వాగుతావు? మన చెలి అంటే సుద్దమ్మకు ఏదో కష్టం వచ్చిందట. ఆహా, సాలిమ్మ మళ్ళీ వచ్చిందా? లక్ష్మి బెక్కమొహం వేసింది. సుధా దాన్ని రెక్కపెట్టి కోలేసింది. మన ఇంటి వాళ్ళ పిన్ని లేదు? పిన్ని ఉంది, బాబాయ్ ఉన్నాడు. వాళ్ళ పిల్లలు ఈ మధ్య ఉద్యోగాన్వేషణలో వచ్చిన ఆమె తమ్ముడు అందరూ ఉన్నారు. అదేనే, ఆ తమ్ముడు నాకు లవ్ లెటర్ వ్రాశాడు అన్నది సుధా. లవ్ లెటర్ మీన్స్ ప్రేమలేఖ వ్రాశాడా? కళ్ళు పెద్దవి చేసి అడిగింది లక్ష్మి. అచ్చంగా ప్రేమలేఖ వ్రాసి నేను బయట నుండి వస్తుంటే చేతిలో పెట్టాడు. కంగ్రాచులేషన్స్. లక్ష్మి ఎగిరి గంతేసింది. సుధ చెయ్యి కంగారుగా నొక్కింది. థ్యాంక్స్ చెప్పను, తంటాను అన్నది సుధా. ఒత్త అవ్వ కబుర్లు. లవ్ లెటర్ అందుకోవటం లక్ అంటాను. నువ్వేమంటావు మాలా? లక్ష్మి సంబరపడింది. నోరు ముయ్యమంటాను. లవ్ లెటర్ అందుకోవటం లక్కే గాని అలాంటి తిక్క మొహం రాశాడంటే ఏడవాల్సిందే అన్నాను. హనుమంతుడి అన్నలా ఉన్న పిన్నిగారి తమ్ములంగారి రూపురేఖలు ఊహించుకుంటూ. నవ్వితే దవడపళ్ళు కనిపిస్తాయి, నడిస్తే ట్విస్టా షేకా అర్థం కాదు. నెత్తిన ఉగ్గు పెట్టుకున్నట్టున్న దుబ్బు జుట్టులో ఎన్ని పేలున్నాయో అనిపిస్తే మన తలే బరాబరా గోకేసుకోవాలనిపిస్తుంది. చారలున్న ప్యాంట్లు, పెద్ద పువ్వుల చొక్కాలు వేసుకుని తిరుగుతుంటే ఏదో అనీజీగా ఉంటుంది. మా అందరిలో సుధ అందంగా బొమ్మలా ఉంటుంది. చింపేసి చెత్తపుట్టలో పడేయరాదు అన్నాను. అబ్బా, మీరు ఏడిపిస్తారని చెప్పలేదే. ఏం జరిగింది? లక్ష్మి దగ్గరగా వచ్చింది. నిన్ను పొద్దున పంపు దగ్గర బయట పట్టుకున్నాడు. ఉదయం హాల్లో కళ్ళు చికిలించాడు. పళ్ళు ఇకిలించినందుకు సంతోషించు అన్నాను. దాని చేతిలోని ఉత్తరం లాక్కున్నాను, విప్పాను. మై డియరెస్ట్ స్వీట్ సుధా. నా భుజం మీదక సంబోధన చదివింది లక్ష్మి. స్వీట్గా ఉన్నాము. మూతి ముడిచింది. షటప్, సుధా అరిచింది. థ్యాంక్ యూ. చదవే. లక్ష్మి హుషారుగా ఏలవేసింది. నేను నిన్ను చూచిన మొదటి క్షణంలోనే ప్రేమించాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. కమాన్. చూసిన క్షణమే పలకరించాలనుకున్నాను. కానీ నీ కిరువైపులా శంకిని లంకినిలా వీడి పోలిక కోలా. అయినా ఎందుకు ఉడుక్కోవాలి? అతడిని హనుమంతుడు అనుకున్నానుగా. వీడికి ఎన్ని గుండెలే? లక్ష్మి కళ్ళు ఎర్రచేసింది. నేను లెక్క పెట్టలేదు. సుధ ఉడుక్కున్నది. బావుంది అన్నాను. ఉత్తరం నిండా విరహం, ఆవేదన, ఆరాటం వలకబోశాడు. ఓయ్, తెలుగు సినిమాలు తెగ చూస్తాడులా ఉందే. అంత బరువైన సంభాషణలు వ్రాసాడంటే. లక్ష్మి, ఇప్పుడు అతను ఏం చూస్తాడు, ఏం చేస్తాడని కాదు, అతడి బారి నుండి ఎలా తప్పించుకోవాలే. బిక్కమొహం వేసింది. నాకెక్కడో సందేహము. వన్ వే ట్రాఫికా? నీకేం ఇంట్రెస్ట్ లేదా? లక్ష్మి అడిగింది. ఓ కోరిక మాత్రం ఉంది. అతను అంగీకరిస్తే నీకిచ్చి చెయ్యాలని వెటకారంగా అన్నది సుధా. ఎంత పొగరే? 2 కిలోల పొగరు గాని కాసేపు ఊరుకో లక్ష్మి. సుధా, ఇతడిని పట్టించుకోకు. నువ్వు నిర్లక్ష్యం చేస్తే అతనే సర్దుకుంటాడు. అది కాక వచ్చే సోమవారమే అతనికి ఇంటర్వ్యూ ఉంది. కాగానే వెళ్ళిపోతాడని పిన్ని చెప్పింది. సోమవారం వరకు అతడి ఆ రోమియో రొమాన్స్ భరించాల్సిందే అన్నాను. అప్పటి నుండి పిన్నిగారి తమ్ముడి అసలు పేరు మర్చిపోయి రోమియో అని పిలవటం మొదలుపెట్టాము. సుధ ఒంటరిగా ఒక్క క్షణం ఉండక మమ్మల్ని అంటిపెట్టుకుని తిరిగింది. సోమవారం సాయంత్రం ఉత్సాహంగా ఇల్లు చేరాం. పిన్నిగారు చాటంత ముఖంతో వచ్చింది. ఇదిగో ఈ స్వీట్స్ పుచ్చుకోండే అమ్మాయిలు.
మా తమ్ముడు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు. పెళ్లి అయ్యి కాపురం పెట్టే వరకు ఇక్కడే ఉంటాడు అన్నది సంతోషంగా. మా సుధ ముఖం శుద్ధ కంటే తెల్లగా పాలిపోయింది. అలాగా, సంతోషం అన్నాను ఏడవలేక నవ్వుతూ. ఆ తర్వాత అతని ఆగడాలు ఎక్కువయ్యాయి. బయటకంటే ముగ్గురం కలిసి వెడతాం. స్నానానికి ఎలా వెడతాం? ఏమిటో చదువుకుందామని హాస్టల్లో చేరి భోజనము బాగాలేదని బస ఏర్పాటు చేసుకుని పనివారితో నానా పాటలు పడి స్వశక్తిని నమ్ముకుని ఏదో వంతుల వారీగా ఉడకేసుకుని తిందామంటే ఈ రోమియో బెడద వచ్చి పడింది. ఆ రోజు 5 గంటలకే సుధ స్నానం చేసి వచ్చి బుద్ధిగా చదువుకుంటుంది. 9 గంటలకు నేను బాత్రూంలోకి వెళ్ళాను. స్నానం చేసి చీర చుట్టుకున్నాను. వెంటిలేటర్లో నుండి టప్మని వచ్చి పడిందో కాగితపు ఉండ. తుపాకీ గుండు తాకినట్టు ఉలిక్కిపడ్డాను. రోమియో సంగతి మరిచిపోయి ఆదుర్దాగా విప్పాను. డియర్ సుధా, అర్థం కాదా నా బాధ? ఇతనికి కవిత్వం కూడా వచ్చుననుకున్నాను. ఉత్తరం అంతా గాథలతో బాధలతో సాగింది. అది చించి పడేశాను. ఆ సాయంత్రం పిన్నిగారి పని మనిషి సుధను పిలిచింది. ఏమిటని వెడితే అక్కడ రోమియో ఉన్నాట. ఇది పరిగెత్తుకు వచ్చింది. మనం ఇల్లు మార్చటం తప్ప మరో దారి లేదు. సుధ బాధ. ఇల్లు తేరగా ఎక్కడ దొరుకుతుంది? పరీక్షల ముందు ఈ గొడవ దేనికి అన్నాను. దొడ్లోకి వెడుతుంటే కిటికీలో నిలబడి నవ్వుతాడు. వరండాలోకి వెడితే కూని రాగాలు తీస్తాడు. ఏడుపు ముఖం పెట్టింది సుధ. అతనితో చెప్పి చూద్దామనుకున్నాను. ఏమండి రోమియో గారు? ఆవేశంగా వెళ్ళాను. స్టైల్గా సిగరెట్టు కాలుస్తూ చేతికున్న గొలుసు సవరించుకుని నిర్లక్ష్యంగా చూశాడు. ఏమిటండి మీ ఉద్దేశం? పడుచుపిల్లవాడు పిల్లదాన్ని ప్రేమిస్తే తప్ప? కాదండి, ఒప్పు. ఆ ప్రేమతోనే పెళ్లి కూడా చేసుకుంటారా? ఎందుకండి అంత వెటకారం? ప్రేమ నాకు సంబంధించింది కనుక ప్రేమిస్తాను. పెళ్లి పెద్దలకు సంబంధించింది అన్నాడు. ఓ, నీ ఇల్లు బంగారం కాను అనుకున్నాను. మీ అక్కకు చెబుతాను బెదిరించపోయాను. చెప్పు అన్నాడు ముసిముసిగా నవ్వుతూ. అతనికి వాళ్ళక్క సంగతి బాగా తెలిసే ఉంటుంది. ఆమె తనింట్లో వాళ్ళని ఏ పొరపాటు అంగీకరించదు. పెళ్లి ఏదో చేస్తానంది. అది త్వరలో ఉంటే మా బాధ తప్పుతుందని పిన్నిగారినే పెళ్లి విషయం కదిపాను. పిన్నిగారు, మీ తమ్ముడి పెళ్ళెప్పుడు? సంబంధం కుదిరిందా? ఆమె సంబరంగా కొండనాలుక కనిపించేలా నవ్వింది. మా వాళ్లకు సాంప్రదాయం కట్నం ఘనంగా కావాలి. వీడికేమో అందమైన అమ్మాయి కావాలి. అన్నీ సమకూరవద్దు అన్నది చంద్రహారం సవరించుకుంటూ. అన్నీ సమకూరే లోపల రోమియో రోడ్డున పడితే అనబోయి నాలుక ఖర్చుకున్నాను. ఏమిటి? ఏం లేదు పిన్ని. ఆలస్యమైతే అందకాడు, ఉద్యోగం చేస్తున్నవాడు. ఎవరైనా ప్రేమిస్తే కట్నం గిట్నం పోతాయని. ఆ బెంగ నీకు అక్కర్లేదు. మావాడు అలాంటివాడు కాదు. అవును, నా వైపు అనుమానంగా చూచింది పిన్ని. కర్మ, ఉండి ఉండి అతడిని ప్రేమించే కర్మ పట్టడం ఏమిటి? ఏం చేయాలి? పరీక్షల ముందు రోజుకో సమస్య. సుధ మరీ దిగులు పడిపోయింది. ఆడదానికి రక్షణ లేని ఈ సమాజాన్ని తగలెయ్యాలి అంది సుధ. చేతకాని వాళ్లంతా తప్పు ఇతరుల మీదకి దులిపి తాము ఆదర్శవంతులం అంటారు. మా ఆలోచనలో మేం ఉండగానే మరో ప్రేమలేక సుధకు రాహు కేతువుల్లా మేం దాపురించామట. సినిమాకు రమ్మని ఆహ్వానం. అల్లరి కాకుండా రోమియోకి బుద్ధి చెప్పాలి. ఎలా? అతను వ్రాసిన ఉత్తరం తీసుకువెళ్లి పిన్నిగారికి చూపాను. ఆవిడ ఆదిశక్తి అయ్యి తమ్ముడిని అదమాయిస్తుందనుకున్నాను. అలక్ష్యంగా నవ్వింది. చూడు మాలా, ఈ ఉత్తరం నీకెందుకు వ్రాయలేదు? ఆ సుధకే వ్రాసాడంటే ఆమె ప్రోత్సాహం ఉండే ఉంటుంది. అమ్మా పిన్నమ్మ, ఎంత తెలివైనదానువు. ఈ విషయము సుధతో చెప్పాను. అది గయ్యమంది. చిచ్చి, వేదవ రాయబారం చేసి పరువు తీశావు కదే. ఈ ఉత్తరం ఆవిడికెందుకు చూపావు? అక్కడికి నువ్వు బుద్ధిమంతురాలువైనట్టు, మేము అల్లరి చిల్లరి వారమైనట్టు. మా సుధ అరుస్తూనే ఉంటుంది. దానికి నాలుకపై అప్పుడప్పుడు స్వాధీనం తప్పుతుంది. దానికి ఉన్న అవలక్షణాలన్నీ కనిపించకపోయినా 2 మాత్రం ఎదుటివారిని బాధ పెడతాయి. దురుసుగా నోరు పారేసుకుని ఫ్రాంక్నెస్ అనుకుంటుంది పాపం. తనంత తెలివైంది, అందమైంది లేదనుకుంటుంది. నేను ఆలోచించి ఓ చిన్న చీటీ వ్రాసి దానికిచ్చాను. ఇది నీ రోమియోకు అందించు. అది చదివి అదిరిపడింది. అమ్మో, ఇంకేమైనా ఉందా? ఆ మెట్ల గదిలో ఎవరేం చేసినా చూచే దిక్కులేరు. సుధా, మనల్ని మనం రక్షించుకోవాలి. స్త్రీకి రక్షణ ఇస్తామంటూ సమాజం రెడీగా కూర్చోదు. గదిలోకి నువ్వు వెళ్లటం లేదు. పిన్నిగారు పక్కింటి ఆమెతో సినిమాకెళ్లే రోజు మెట్లగదికి తాళం వేసుకుపోతుంది. ఏమిటో నాకు అర్థం కావటం లేదు. సుధ ముఖం చిట్లించింది. అమ్మా, 2 2 6 అంటే అర్థమవుతుంది. 4 అంటే ఎలా అని అడిగే మేధావివి. నీకు చెప్పినా అర్థం కాదు. 10 గంటల వరకు ఓపిక పట్టు అన్నాను. సరే, అయిష్టంగా తల ఊపింది.
నేరజాన పోజు. మగధీరునుమని ముఖం తిప్పుతూ తిరిగే ముఠాన్ని చూస్తే ముచ్చెమట్లు పోస్తాయి తనకు. ఒళ్లంతా ఒయ్యారమే అన్నట్టు ఉలికి పడుతుంది. పిన్ని ఆ గుమ్మం తాళం వేసుకోకపోతే? లక్ష్మి అడిగింది. తర్వాత మరో కోణం నుండి ఆలోచించుకోవచ్చు అన్నాను. ముగ్గురము తర్జన భర్జన చేశాక ఉత్తరం రోమియోకు అందజేసింది సుధా. ఆ క్షణంలో అతని ముఖం వర్ణించతరంగా అనంతగా మారిపోయింది. చింకి చాటంతయింది. ముగ్గురం చదువుతున్నా మా దృష్టి అంతా పిన్ని మీదే ఉంది. ఆమె మెట్ల గదికి తాళం వేసుకుపోవటం చూచి అందరం తేలికగా నిట్టూచాం. మన శుద్ధపప్పు అనుకుని పిన్నిగాన్ని ముద్దెట్టుకోడు కదా, అంత చొరవ ఉన్నవాడనుకోను. బాబాయ్ గారు పిల్లలు భోజనాలు చేశారు. రోమియో భోజనం చేశాడో లేదో కాని మౌనము భోజనము చేస్తూ సిగరెట్టు మీద సిగరెట్టు కాల్చివేస్తున్నాడు. గాలి వచ్చినప్పుడల్లా సెంటు గప్పుమని గదిలోకి వచ్చి ముక్కుపుటాలు అదరగొడుతుంది. హాల్లో గడియారం టంగు టంగుమని 10 సార్లు కొట్టింది. నేను తొంగి చూశాను. రోమియో గారు లేరక్కడా. సుధా, లక్ష్మి రెండే పిలిచాను. చచ్చా, మంచి ప్రేమ కథను అంతం చేస్తున్న పాపానికి ప్రతి జన్మలో ఆడపిల్లవై పుడతావు. థ్యాంక్స్, నీకు మొగుడినయ్యే దౌర్భాగ్యం పట్టనందుకు అన్నాను. ముగ్గురం హాల్లో 0 బల్బు వేసి ఎరగనట్టు నిల్చున్నాం. అందరికీ ఉద్వేగంగానూ ఏదో డిటెక్టివ్ సినిమాలోని ఆఖరి సీను చూస్తున్నట్టు ఉంది. సిగరెట్టు వాసన విపరీతంగా వస్తుంది. మాల, సిగరెట్ వాసన భరించలేక ఉక్కిరిబిక్కిరవుతావేమో. ప్రణాళికలు. లక్ష్మి ఏదో అనబోయింది. టక్కున దాని నోరు మూశాను. అవతల తాళం తీసిన శబ్దం అయింది. అక్క చేసుకున్న ఏర్పాటు కొత్తగా వచ్చిన తమ్ముడికి తెలియదు. డార్లింగ్, బొంగురుగా వినిపించింది. చీకటి చీల్చుకుని చూడాలని ప్రయత్నించాను. పిన్నిగారు భయంతో నిలబడిపోయింది. మా అక్కను గురించి భయపడుతున్నావా సుధా? నో నో, నా ప్రేమ పెళ్ళి నా ఇష్టం. అక్క ఎవరు? దుక్కలా? మన ప్రేమకు అడ్డు వస్తే నరికేస్తాను. ఆవేశంగా ముందుకు దూకాడు. ఒరే, నీ నోరు పడా, నీ కడుపు కాలా. పిన్ని శాపనార్థాలు పెడుతూ లైట్ వేసింది. రోమియో గారి ముఖం చూచి లక్ష్మి నోటికి గుడ్డ అడ్డం పెట్టుకుంది. అక్క, అది కాదే. ఏది కాదురా? నేను దుక్కలా ఉన్నానా? నీ పెళ్ళం వచ్చి చేసి పెట్టిందా? నువ్వురా, నీ కడుపు కాలా, శాపనార్థాలు పెడుతుంది. మేం మా గదిలోకి తప్పుకున్నాము. చెవులు మాత్రం పిన్నిగారి గొంతు వినటానికి వదిలాం. మైకి లేకుండానే ఇల్లంతా ప్రతిధ్వనిస్తుంది ఆమె కంచుకంఠం. 1,00,000 రూపాయల కట్నంతో పెళ్లి చేయాలని అమ్మా నాన్న ఓబలాట పడుతుంటే ప్రేమించాడట. పెళ్లి కావాల్సి వచ్చిందట. నా మాట వినక్క. రోమియో బొంగురు గొంతు. ఇంకేం వినాలిరా? నా చెవులారా నీ ఆంతర్యం ఏమిటో విన్నాను. పాపం ఆడపిల్లలు బుద్ధిమంతులు కాబట్టి బ్రతికిపోయాం. అమ్మయ్యా, పిన్ని మనకు సర్టిఫికెట్ ఇచ్చేసిందో. సుధ సంతోషంగా అరిచింది. అవును కాని మాల, ఆ హనుమంతుడికి 1,00,000 రూపాయల కట్నం ఇస్తారంటావా? లక్ష్మి అనుమానం. 1,00,000 కట్నంతో పాటు 1,00,000 కోరికలు తీరుస్తారు కొందరు పిచ్చి మొఖాలు అన్నాను. పిన్నిగారికి మా సంగతులు బాగా తెలుసు. మహా అయితే 10,000 రూపాయలు కూడా ఇవ్వగలరో లేరో. ఆ రాత్రి కలత నిద్రపోయాను. రాత్రంతా ఏదో సణుగుడు గొణుగుడు వినిపించింది. మర్నాడు పిన్ని మమ్మల్ని పిలిపించింది. మీరు చెబితే ఏదో అనుకున్నాను. ఒట్టి బడుద్దాయి. ప్రేమ ఒక్కటే తక్కువైందట. వాడు ఆ ఆఫీసుకు దగ్గర మా అన్నయ్య ఇంట్లో ఉండమన్నాను. తేలికగా నిట్టూరుస్తూ చెప్పింది. థ్యాంక్యూ పిన్ని, మీదెంత మంచి హృదయం అన్నాను. పిన్ని చాటంత మొహం చేసుకుని వెళ్ళిపోయింది. ఏమిటే పిన్నిని మునగ చెట్టు ఎక్కించేశావు? షటప్, పాపం ఎంత సాయం చేసింది. ఆడది ఆబల గిబల అంటూ కబుర్లు చెప్పక మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి. జై వీరనారీమణికి అరిచింది లక్ష్మి. సుధ వచ్చి లోపలికి లాక్కుపోయింది. పరీక్షలు చూస్తే ఎక్స్ప్రెస్ రైలు బండిలా వస్తుంటే ఏమిటే మీ ఆగడాలు? ఆరాధానిలా అరవటం మొదలుపెట్టింది. రోమియో బారి నుండి తప్పించుకున్న కన్యారత్నం మా సుద్దమ్మ. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.